హ్యాపీ మార్నింగ్, అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. లాస్ట్ వీడియోలో మనము పిల్లలు చిన్న తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని ఏదో అన్నాం కదా, చిన్న మాటే కదా అన్నానులే అని మనము అనుకుంటాము. కానీ అది వాళ్ళకి ఎంతో బాధను కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన మనము పిల్లల్ని ఏదన్నా ఒక చిన్న మాట అన్నా కూడా వాళ్ళు ఎక్కువగా బాధపడతారు అనే విషయాన్ని మనం ప్రస్తావించాం. ఆ చిన్న మాట అనేది ఎలా ఉంటుంది అనేది జీవితంలో మనం కొన్ని సందర్భాలను తీసుకుందామండి, తీసుకొని దాన్ని ప్రస్తావిద్దాం. ఇప్పుడు మనము వంటింట్లో టమాటా ఆలుగడ్డ కూర వండుతూనే ఉంటాం కదండి. టమాటా ఆలుగడ్డ కూర వేసినాం అనుకుందాం. మనం కూర వేసినప్పుడు టమాటాలు మర్చిపోతామా అండి? మర్చిపోము. ఆలుగడ్డలు మర్చిపోతామా? మర్చిపోము. మరి కూరలో ఎక్కువగా మనము ఎక్కువసార్లు ఏది మర్చిపోతామండి? ఉప్పు మర్చిపోతాం, అవునా? అలాగే చాయ్ చేసినాం అనుకోండి, చాయ్ పత్తి మర్చిపోము, పాలు మర్చిపోము. మరి ఏం మర్చిపోతాం ఎక్కువగా చాయ్లో వేసేటప్పుడు? కరెక్ట్, చక్కెర మర్చిపోతాం. అలాగే ఎప్పుడైతే కార్లో మనం వెళ్తున్నాం అనుకోండి, కార్ మర్చిపోము, అవునా? చిన్న చిన్నవి మర్చిపోతుంటాం. ఏంటవి? తాళం చేతుల్లో, పెట్రోలో, ఇలాంటివి ఏవో చిన్న చిన్న విషయాలు మాత్రమే మనం మర్చిపోతాం. అంటే లైఫ్లో పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు కూడా మనం చిన్న చిన్న విషయాలనే మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ చిన్న విషయాలే మనల్ని యజమానులను చేస్తాయి. ఎలా అంటే, ఎవరైనా సరే ఒకరు బస్ నడిపిస్తున్నారు అనుకోండి, అతన్ని మనం ఏమనుకుంటాం? డ్రైవర్ అనుకుంటాం. ఎవరైనా ఒక ట్రైన్ నడిపిస్తున్నారు అనుకోండి, అతన్ని కూడా మనం ట్రైన్ డ్రైవర్ అనుకుంటాం. ఎవరైనా ఒక ట్రక్ నడిపిస్తున్నారు అనుకోండి, లారీ, అతన్ని కూడా ట్రక్ డ్రైవర్ అని అనుకుంటాం. కానీ ఎవరైనా ఒకరు సైకిల్ నడిపిస్తున్నారు అనుకోండి, అతన్ని ఏమనుకుంటాం మనం? ఆ సైకిల్ యొక్క కరెక్ట్ యజమాని అని అనుకుంటాం. ఆ సైకిల్ని అతను ఓన్ చేసుకుంటాడు. అలాగే చిన్నగా బైకో మోటార్ సైకిల్లో నడిపిస్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా అతను ఆ బైక్కి యజమాని లేదా ఓనర్ అని మనకి అర్థమవుతుంది. అంటే చిన్న విషయాలు మనల్ని యజమానులని, ఓనర్లని చేస్తాయండి. అలా ప్రతి చిన్న విషయాన్ని మనము ఎప్పుడైతే జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మన సొంత పిల్లలు, ఎందుకంటే వాళ్ళ గురించి మనకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది. అది మనం అర్థం చేసుకొని ఆ చిన్న విషయాలకి కొంచెం మనం ప్రాముఖ్యతనిస్తూ వాళ్ళ తప్పుల్ని మనం ఇగ్నోర్ చేస్తూ ముందుకెళ్తే లైఫ్ చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా గడుస్తుంది. మనం ప్రశాంతంగా జీవించాలి అన్నప్పుడు చిన్న చిన్న తప్పుల్ని ఇగ్నోర్ చేస్తూ, చిన్న మాటలు, నెగిటివ్ మాటలు అనకుండా లైఫ్ని లీడ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.